ఇప్పుడు ఒక వధువు పెళ్లి మండపంలో వరుడు బాలేదు, అందంగా లేడు అని చెప్పేసి పెళ్లినే క్యాన్సిల్ చేసింది మండపంలో. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆవిడ చేసిన తప్పు, ఆవిడ అయితే చాలా పెద్ద తప్పు చేసిందండి. యాక్చువల్గా ఒక అబ్బాయి అమ్మాయి ఈ రోజుల్లో అదే పెళ్లి మండపంలోనే డైరెక్ట్గా చూసుకునే పరిస్థితి లేదు. అంతకుముందు ఎన్నోసార్లు చూసుకుంటున్నారు. అన్నిసార్లు చూసుకున్నప్పుడు బాగుందో బాగాలేదో తెలియదా మరి ఆవిడకి? బాగున్నాడో బాగాలేదో తెలిసి ఉంటుంది కదా. కానీ ఏంటంటే కావాలని అంతకుముందు కూడా చూసుంటుందండి. కానీ ఏంటంటే ఆవిడ కావాలని లేదా వేరే అఫైర్స్ ఉండటం వల్ల రకరకాల కారణాలు అవ్వచ్చు, ఆ పెళ్ళి అయితే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది. అతని అందం బాగాలేదని చెప్పింది. యాక్చువల్గా ఈ విధంగా చేసే అమ్మాయి ఉంది కదండి, అమ్మాయిలు వాళ్ళు నిజంగా అందగాళ్ళు కాదు. అందగాళ్ళు అంటే వాళ్ళు శరీర రూపం చాలా బాగుంటుందని అనుకుంటారేమో. నేను ఒక సందర్భంలో నా పర్సనల్ ఇది చెప్తున్నాను. ఒకసారి నేను వేరే పెళ్లి చూపులకి వెళ్ళాను, నేను పెళ్లి చేసుకునే సమయాల్లో. అయితే ఏంటంటే చూసాం, ఏదో బాగాలేదనుకున్నాం, అది పక్కన పెట్టు. కానీ ఏంటంటే మా వాళ్ళకి నచ్చితే నేను చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళు అంతలోకి మీకు ఎలాగుంది, బాగానే ఉందా అంటే మాకు పెద్ద ఏం బాగాలేదు అనుకుంటున్నాం అనేసి అన్నారు. సరే కదని వాళ్ళ మాటకి తలంచి కూడా నేను వెనక్కి తగ్గాను, నేను వద్దనుకున్నాను. తీరేంటంటే ఆ బాగాలేదు అని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటేనమ్మా నేనేమన్నా అందగాడినా, నా ముఖం ఎలాగుంటుంది కదా. ఎప్పుడైనా సరే మనం ఎలాగున్నామో చూసుకొని మిగిలిన వాళ్ళు అనగలగాలి. అప్పుడే అసలు ఆ ఇది ఉంటే కనుక నువ్వెంత అందగాడివో లేకపోతే నువ్వెంత అందగతివో తెలుస్తుంది. చాలామంది ముఖ సౌందర్యం అందం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెలిగే విధానం, వాళ్ళు నడుచుకునే తీరు, నలుగురిని చూసే విధానం, అందరినీ దగ్గర చేసుకునే విధానం చూస్తేనే వాళ్ళు అందగాళ్ళు. అటువంటిది ఒక కుటుంబంలో మనిషి అవసరం. కానీ బాహ్య సౌందర్యం చూసి అది అందం లేదు, చాలా బాగాలేదు, ఆడి బాగాలేదు, ఇలా బాగాలేదు అనుకోవటం చాలా చాలా తప్పు. అంతర్ సౌందర్యమే మనకు ముఖ్యం. వాళ్ళు ఏంటంటే చాలామందిని మనం చూస్తాం, బాగోపోయినా సరే మిగిలిన వాళ్ళ కంటే వాళ్ళు ఆదర్శంగా ఉంటారమ్మా. మీరు చూసుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరినైనా సరే, వాళ్ళు నలుగురితో మాట్లాడే విధానం, నలుగురిని దగ్గర తీసుకునే విధానమే వాళ్ళ మంచితనం. ఆ మంచితనమే వాళ్ళ అందం. అంతేగాని నీ దగ్గర BMW కార్ వేసుకొచ్చేసావు, లేకపోతే మంచి డ్రెస్ వేసుకొచ్చేసావు, లేకపోతే దగ్గరికి వచ్చేది అని అంటారు. వాళ్ళు అందగాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే చెప్తున్నాను కదా, నలుగురిని బాగుండాలని కోరుకునేవాడు, నలుగురు మంచి కోరుకునేవాడే అందగాడు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆనందంతో ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. ఏదో ఏళ్ళేదో చేస్తారని, లేకపోతే ఆ పెళ్ళికొడుకు అక్కడ మండపంకి వచ్చేటప్పుడు బాగాలేదని తిరస్కరించి దూరంగా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఆవిడ అందగత్తి కాదు నిజంగా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇల్లు చూపులు కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, హల్దీలు అవ్వచ్చు, ఇవన్నీ జరిగేటప్పుడు చూసే ఉంటుంది కదా ఆమె. మరి ఇప్పుడు బాగాలేదు అనడంలో, అది పెళ్లి మండపంలో పెళ్లి క్యాన్సిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అదే కరెక్ట్ కాదంటున్నానమ్మా, అసలు కరెక్ట్ కాదు. ఆవిడకి ఆల్రెడీ వేరే అఫైర్స్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను నేను, వేరే అఫైర్స్ ఉన్నాయి. ఆవిడ ఒకటితో ఉందో లేకపోతే ఇద్దరు ముగ్గురితో కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు. కానీ వేరే అఫైర్స్ ఉండటం వల్ల వాటి నుంచి కొన్ని ప్రెజర్స్ రావటం వల్ల ఇది దూరం చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో బాగాలేదని వంక పెట్టింది. అక్కడ వేరే వంకేం ఉండదండి ఇంక పెట్టడానికి. అక్కడ అందం తప్ప ఇంకేం చెప్తుంది, ఏం చెప్పదు. ఏమన్నా సరే అక్కడే కొట్టేస్తారు. అందువల్ల నాకు నచ్చలేదని చెప్తే అందరూ ఒప్పుకోవాలి. పిల్లకి నచ్చలేనప్పుడు మనం ఏం చేస్తాం అనేసి అంటారు. కానీ ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ ఇదేదో వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ లేకపోతే వేరే విషయాలతో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉందన్న సంగతి చెప్పుకోలేరు. ఈ అమ్మాయి కూడా చెప్పుకోలేదు. బాగాలేదు, నాకు నచ్చలేదంటే అదే కదా, ఇంకా అదే ఒకే ఒక బాణం అన్నమాట. వీళ్ళకి నచ్చలేదు, ఆ మ్యారేజ్ అప్పుడు చేసుకోవడంలో తప్పించుకోవడానికి చెప్పే మాట ఏంటంటే నాకు నచ్చలేదు, అంతే, అంతకంటే ఏం కదండి. అంటే ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువగా ఉండటం వలన ఇప్పుడు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎదురు కట్నం కింద డబ్బులు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? డబ్బులు డిమాండ్ చేయటం తప్పేం కదమ్మా. డబ్బులు డిమాండ్ చేయటం అంటే డైరెక్ట్గాను లేదా చట్టపరంగా చేస్తే తప్పు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలన్న ఉద్దేశంతో లేదా వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో డబ్బులు ఖర్చు ఎందుకు? నీ కట్నం రూపంలో వసూలు చేయడం అయితే ఇంకా చాలా తప్పు. నీకు ఏదైనా పెళ్లి ఖర్చుల నిమిత్తం కొంత ఖర్చు అవుతుంది. గ్రాండ్గా చేయాలనుకుంటున్నారా ఒక 5 లక్షలు, ఇంకా బాగా చేయాలనుకుంటే 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. ఆ ఖర్చు నిమిత్తం ఏమన్నా అడగటంలో తప్పు లేదు. కానీ నీకు ఏం చేస్తున్నావు, నీ జీతం ఎంత, లేకపోతే నీకు ₹1,00,000 ఉంటేనే నేను చేసుకుంటాను, లేకపోతే నీకు వెనకాల 4 బంగ్లాలు ఉంటేనే చేసుకుంటున్నాను, ఈ కోరికలు ఎక్కువైపోతున్నాయి. అది ఇంకా తప్పమ్మా. అలాగనుకుంటే కనుక ఎవరికీ పెళ్ళి అవ్వదు. చివరికి ఏంటంటే వాళ్ళు ఎలాగ మిగలాలో అలా మిగిలిపోతారు, అది వేరే విషయం. నీ పిల్ల ఇప్పుడు అందరూ
ఒక పెళ్ళికి ముందే సంపాదించారు. ఆ సమయంలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పెళ్ళి అవుతుంది. పెళ్ళైనప్పుడు వాళ్ళకు కొంత జీతం వస్తుంది. జాగ్రత్తగా భార్యాభర్తలు ఇద్దరు కొంచెం జాగ్రత్తగా సేవింగ్ చేసుకుని ఎక్కడో కొనుక్కుంటారు. తర్వాత డెవలప్ అవుతారు. పెళ్ళికి లేని ఇల్లు, పెళ్ళికి ముందు లేని ఇల్లు పెళ్ళి తర్వాత వస్తుంది. అంటే పెళ్లి చేసుకున్నాక వచ్చేసిందంటే తర్వాతైనా వస్తుంది కదా. అంటే ఎవరైనా సరే కష్టపడితే, అంటే డబ్బులు సంపాదించిన డబ్బులు రకరకాలుగా పాడు చేయకుండా, వేస్ట్ చేయకుండా ఉండి కొంత ఇన్వెస్ట్మెంట్ రూపంలో ముందుకెళ్తే కనుక ఎవరికైనా అభివృద్ధి తప్పదమ్మా, బాగానే ఉంటారు. దానికోసం నీకు ఎదురు కట్నం ఇస్తేనో, లేకపోతే నీకు ఇల్లు ఉంటేనో, లేకపోతే నీకు జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అన్నది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.